ఎస్. రిస్క్ మేనేజ్మెంట్ ఇట్స్ ఏ సపరేట్ టాపిక్ అండి. యాక్చువల్గా అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. దానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. విల్ డిస్కస్ ఆఫ్టర్ సమ్ టైం. యా. ఎస్ సార్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి చార్ట్ ప్యాటర్న్స్కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ చెప్పండి. ఎస్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ రెండు కూడా ట్రేడర్స్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అని డిసైడ్ చేయడం మనకు వస్తాయి. బట్ బేసిక్గా ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి చార్ట్ ప్యాటర్న్కి డిఫరెన్స్ చూస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పుకోవచ్చు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లోకి వచ్చేసరికి మనము ప్రైస్ రేంజ్ బేస్ చేసుకొని తీసుకుంటాం షార్ట్ టర్మ్లో. అండ్ అలానే చార్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఏమో సైకలాజికల్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ప్రాస్పెక్ట్లో ఆలోచించి తీసుకుంటాం. బట్ ద మెయిన్ డిఫరెన్స్ అయితే మటుకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్లో ఆలోచించి ట్రేడ్లో ఎంట్రీ అవ్వడానికి అండ్ ఎగ్జిట్ టార్గెట్ చూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది మనకి. అండ్ చార్ట్ ప్యాటర్న్లో అయితే లాంగ్ టర్మ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రాస్పెక్ట్లో ఆలోచించడం మనకు వస్తాయి. మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏంటంటే మామూలుగా అయితే హ్యామర్, అలానే ఇన్వర్టెడ్ హ్యామర్ చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఈ రెండు కూడా. అండ్ అలానే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బుల్లిష్ హరామి కానివ్వండి, అండ్ ఆల్సో బుల్లిష్ అబాండెంట్ బేబీ కానివ్వండి, అండ్ మార్నింగ్ డోజీ స్టార్ కానివ్వండి, మార్నింగ్ స్టార్ అంటాం మనం, ఇలాంటిది కానివ్వండి. అండ్ బేరిష్ సైడ్కి వచ్చేసరికి కూడా మార్నింగ్ హ్యాంగింగ్ మ్యాన్ ఉంటుంది, షూటింగ్ స్టార్ ఉంటుంది, అండ్ బేరిష్ హరామి ఉంటుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది. ఆల్సో ఇంకా మనం చూస్తే ఈవినింగ్ స్టార్ కానివ్వండి, అండ్ బేరిష్ అబాండెంట్ బేబీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవి కూడా క్యాండిల్ కౌంట్ని బట్టే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు సింగిల్ క్యాండిల్లోకి వచ్చేసరికి ఈ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తాయి. అలానే బేరిష్ సైడ్కి వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఉంటుంది. డబల్ క్యాండిల్లోకి వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ ఆల్సో బుల్లిష్ హరామి వస్తాయి. అండ్ బేరిష్ సైడ్కి వచ్చేసరికి బేరిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ హరామి ఉంటాయి. అండ్ ట్రిపుల్ క్యాండిల్లోకి వచ్చేసరికి మార్నింగ్ స్టార్ యాజ్ వెల్ యాజ్ అబాండెంట్ బేబీ, ఇవి రెండు వస్తాయి, ఇవి దొరుకుతాయి మీకు. అండ్ బేరిష్ సైడ్కి వచ్చేసరికి బేరిష్ అబాండెంట్ బేబీ కానివ్వండి, ఈవినింగ్ స్టార్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన చార్ట్లో చూసినట్టయితే. ఇంకా చాలా ఉన్నాయి, బట్ బేసిక్గా నేను ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఫాలో అవుతూ ఉంటాను. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఇంకా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనం చూస్తే వీటి సక్సెస్ రేట్ అండి. యాక్చువల్గా క్యాండిల్ స్టిక్ అయినా చార్ట్ ప్యాటర్న్స్ అయినా కానీ సక్సెస్ఫుల్ రేట్ అనేది 100% ఎక్కడా ఉండదు, ఏ ప్యాటర్న్లోనూ ఉండదు. బట్ ఏ ప్రాస్పెక్ట్లో ఉన్నప్పుడు మనకు ప్యాటర్న్ క్రియేట్ అయితే అది సక్సెస్ అవుతుంది, ఏ ప్రాస్పెక్ట్ అంటే ప్రైస్ ఏ లెవెల్లో ఉన్నప్పుడు మనకి ఆ ప్యాటర్న్ క్రియేట్ అయినప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది మనం కంపల్సరీగా లెవెల్స్ని బేస్ చేసుకొని అక్కడ ఆ ప్యాటర్న్ మనకు క్రియేట్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది కదా అని చెప్పేసి బుల్లిష్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడము, లేకుంటే కనుక సపోర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు బేరిష్ సైడ్ ప్యాటర్న్ వచ్చింది కదా, బేరిష్ సైడ్ ప్యాటర్న్ వచ్చిందని చెప్పేసి సపోర్ట్ లెవెల్లో ఉన్నా కానీ ఎగ్జిక్యూట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తే మటుకు మీకు కంపల్సరీగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. యా, ఇదైతే కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ప్యాటర్న్స్ అనేవి ఆల్వేస్ విల్ నాట్ వర్క్ 100%. మ్యాక్సిమం మీకు సక్సెస్ రేట్ అంటే అరౌండ్ 40 to 45%